నమశివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమః శంకరపార్వతిభ్యాం. పవిత్రమైనటువంటి మాఘమాసంలో మాఘపురాణంలోని కొన్ని అంశాలు ఏ రోజుకు ఆ రోజు మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మాఘమాసం యొక్క విశిష్టతను పరమేశ్వరుడు పార్వతికి వినిపించినటువంటి ఒకానొక అంశాన్ని మనం ప్రస్తావన చేద్దాం. మాఘపురాణంలో ఆ మాటకొస్తే ఏ పురాణమైనా పురాణ కథ చదివినా విన్నా విశేషమైనటువంటి పుణ్యఫలం. అందున మాఘమాసము మాఘపురాణం వినడం కార్తీక మాసంలో కార్తీక పురాణం ఎంత విశిష్టత చేకూర్చుకుంటుందో అలాగా మాఘమాసంలో మాఘపురాణం. ఏ కాలానికి ఆ పురాణం చెప్తారు, ఇది ఎలా సూట్ అవుతుందండి అని సందేహం ఉంటుంది కొంతమందికి. దానికి మనకి తేలిగ్గా అర్థమవ్వాలంటే ఎవరింట్లో పెళ్ళైతే వాళ్ళింట్లోనే హడావిడి, ఎవరు పెళ్ళికొడుకు అయితే ఆ పెళ్ళికొడుకే హీరో, అలాగే పెళ్లి కూతురు పోని ఆ అమ్మాయే హీరోయిన్ కదండి. పెళ్ళవుతున్న వారిని అందరూ చూస్తారు, వాళ్ళని అందరూ ఆశీర్వదిస్తారు, వాళ్ళని పలకరిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు తప్ప వచ్చిన బంధుజనాలందరినీ కూడా అందరూ పలకరించరు కదా. అలాగే ఏ కాలానికి ఆ కాలం విశిష్టత, మాఘమాసం యొక్క విశిష్టత మాఘపురాణంతోనే ఉంటుంది. కార్తీక మాసంలో కార్తీక పురాణము. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనటువంటిది, ఇద్దరికీ కూడా విశేషంగా ప్రీతికరమైనటువంటిది కనుక పరమేశ్వరుడు పార్వతికి చెప్తున్నాడు. నిన్నటి రోజున మీకు మనవి చేశాను, శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు. అలాగే అశ్వత్థ వృక్షము వృక్షాలన్నిటిలోకి ఉత్తమమైనటువంటిది. తేజస్వంతులందరిలో సూర్యుడు ఉత్తమైనటువంటి వాడు. అలాగే శాస్త్రములలో వేదములు ఉత్తమమైనటువంటివి. అలాగే మాసములలో మాఘమాసము స్నానానికి విశేషంగా, అంటే కేవలము స్నాన పుణ్యఫలం వల్ల, స్నానం చేసినటువంటి చిన్న కర్మ చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని సంతరించుకోవచ్చు అని పరమేశ్వరుడు పార్వతికి చెప్తూ, దిలీప మహారాజు ఆయన చాలా యాగాలు యజ్ఞాలు చేసినటువంటి పుణ్యాత్ముడు, ఉత్తముడైనటువంటి ప్రజాపాలకుడు. అతడు ఒకరోజు వేటకు వెళ్ళాట. చాలా మృగాల్ని వేటాడి అలసిపోయారు పాపం. అలసిపోయి అక్కడ ఒక మనోహరమైనటువంటి సరస్సు కనిపించింది ఆయనకి. ఆ సరస్సు దగ్గర కాసేపు విశ్రమించి మళ్ళీ తన నగరానికి ప్రయాణమయ్యాడు. అలా వెళుతున్నటువంటి ఆ దిలీప మహారాజుకి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు. ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి అతని ఆశీస్సులు అందుకున్నాడు ఆ మహారాజు. అయితే అతను, మహారాజా, పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో ఈ సరస్సులో స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నావేమిటి? మాఘమాసం చేసేటువంటి నదీ స్నానం కానీ సరస్సు స్నానం కానీ, అంటే సరస్సులో స్నానం కానీ చాలా పుణ్యం ఇస్తుంది అని తెలీదా అని ప్రశ్నించాడు. అయితే రాజు మాఘమాస స్నానం మహిమ చెప్పండి అని ఆయన్ని కోరారు. కోరితే, రాజా, నీవు ఇప్పుడు ఈ సరస్సులో స్నానం చేసి వెళ్ళు. మాఘమాస స్నాన మహిమ నీ గురువైనటువంటి వశిష్ఠ మహర్షిని అడిగి తెలుసుకో అని ఆయన వెళ్ళిపోయారు. దిలీప మహారాజు ఆ సరస్సులో స్నానం చేసి మాఘమాస మహిమ యొక్క తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో తన కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి గురువుల్ని దర్శించి నమస్కరించి, మాఘమాస స్నాన మహిమని చెప్పండి గురువర్యా అని కోరారు. వశిష్ఠ మహర్షి దిలీపుణ్ణి ఆశీర్వదించి, నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనటువంటిది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినటువంటిది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనటువంటిది. ఆ నెలలో చేసినటువంటి పుణ్యకార్యాలు ఇతర దినములలో చేసినటువంటి పుణ్యకార్యాల కంటే ఎక్కువ పుణ్యాన్ని ఇస్తాయి. మాఘమాసంలో ప్రాతకాల స్నానమే సర్వపాపాలను పోగొట్టి అక్షయ పుణ్యఫలాన్ని అందిస్తుంది. ఒక్క స్నానమే ఇంత అధిక పుణ్యం ఇస్తే పూజ పురాణ శ్రవణాదులు ఇత్యాదులు చేస్తే ఎంత ఫలం ఉంటుందో ఊహించుకో.
మాఘ స్నానం వల్ల సర్వ దుఃఖాలను పోగొట్టుకొని సకల శుభాలను పొందవచ్చు దిలీప. ఆ స్నానం యొక్క విశిష్టత అటువంటిది. ఒకానొక సందర్భంలో భృగు మహర్షి దగ్గరికి ఒక గంధర్వుడు భార్యాసమేతుడై వచ్చారు. అతడు భృగు మహర్షికి నమస్కరించి, మిక్కిలి సుందరమైనటువంటి గంభీరమైనటువంటి మనోహరమైనటువంటి శరీరం కలిగిన వాడై ఉన్నాడు, కానీ అతని ముఖము మాత్రము పులిముఖముగా ఉన్నది. అప్పుడు అతనే భృగు మహర్షికి నమస్కరించి, మునీశ్వర, నాకు భోగభాగ్యాలన్నీ ఉన్నాయి. నా భార్యను చూశారు కదా, ఈవిడ సౌందర్యవతి, గుణసంపద కలిగినటువంటి స్త్రీ. నేను గంధర్వుణ్ణి, మానవుల కంటే దివ్య శక్తి కలిగినటువంటి వాణ్ణి. కానీ భయంకర వికారమైనటువంటి పులిముఖంతో నాకు చాలా బాధగా ఉన్నది. దీన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియడం లేదు. ఈ వికారం వల్ల నాకు కలిగినటువంటి సుఖాలు భోగాలు కూడా నన్ను సంతోషపరచడం లేదు. దయచేసి నాకు ఈ వికార రూపం పోయే మార్గం చెప్పండి అని ప్రార్థించారు. ఇక్కడ మనిషికి పులిముఖం ఎట్లా అండి అనే ప్రశ్న వస్తుంది. మనం భృగు మహర్షి కాలం నాటి మాటలు మాట్లాడుతున్నాం కనుక ఆ రోజుల్లో గణపతికి మనం చూసాం ఏనుగు తల పెట్టారు అని. కాబట్టి అవన్నీ సాధ్యం. కానీ దాన్ని ఈ రోజుకి మనం అన్వయం చేసుకుంటే పులి అంటే మనం ఎలా చూడాలి దాన్ని? రజోగుణ ప్రవృత్తి కలిగినటువంటిది అని. రజోగుణము దానికి చిహ్నము. పులి వీర్యానికి, క్రౌర్యానికి, రౌద్రానికి ప్రతీకగా ఉంటుంది కదండి పులి అంటే. పులిని చూస్తే అందరూ భయపడతారు. కాబట్టి తనను చూసి ఎవ్వరూ భయపడకూడదు. ఎవరిని చూసినా తనకు భయం ఉండకూడదు. అలా ఉండమని చెప్తుంది భగవద్గీత. కాబట్టి ఈ పులిముఖము కలిగి ఉండడము అంటే అర్థం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రౌద్ర స్వభావం కలిగినటువంటి వారు, భీకరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు, భయంకరమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు అని మనం అర్థం చేసుకోవాలి. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు కదా, దాన్ని అలా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. అయితే భృగు మహర్షి అతనికి, ఆయన ఇది మాఘమాసము, ఈ మాఘమాసంలో నదీ స్నానం చేస్తే నీకు పాప విమోచనం అవుతుంది, సుందరమైనటువంటి ముఖము లభిస్తుంది అని ఆయన చెప్పడంతో దంపతి సమేతంగా వారు నదీ స్నానం చేసి ఆ తర్వాత సుందరమైనటువంటి స్వరూపాన్ని పొందినట్టుగా మనకి కథ చెబుతున్నప్పటికీ అందులో ఆంతర్యం మనం గ్రహించి గుణాన్ని డంబో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం అని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా అటువంటి లక్షణాలన్నింటినీ కూడా పోగొట్టుకొని డంబము, దర్పము, అభిమానము, అభిమానం అంటే కోపం ఎక్కువ ఉండడం, పరుషంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా వదిలిపెట్టాల్సినటువంటి గుణాలు మాఘమాసంలో ప్రాతకాలం నందు లేచి స్నానం చేయడం అలవాటు చేసుకుంటే ఇవి పోతాయి అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రేపటి అంశంతో మరలా రేపు కలుద్దాం. ధర్మస్య విజయోస్తు. వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.